గైస్ మీకు కూడా ఒక 80,000 రూపాయల బిల్ అయితే రావచ్చు. అలానే మీ బ్యాటరీ కూడా డీప్ డిశ్చార్జ్ కూడా అవ్వచ్చు. అది ఎలానో ఈ వీడియోలో అయితే చూద్దాం. కొన్ని రోజులుగా మాకున్న అన్ని వాట్సాప్ గ్రూప్స్లో అయితే ఒక వీడియో సర్క్యులేట్ అవుతూ ఉంది. ఆ వీడియోలో ఒక ఫ్రస్ట్రేటెడ్ ఓలా కస్టమర్ ఓలా షోరూమ్ ముందే ఓలా S1 Pro బండిని అయితే చెత్తుగా కొట్టి నాశనం చేస్తాడు. అయితే ఆయనకు అంత పెద్ద డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. అయితే ఈ వీడియో నా ఓన్ కంటెంట్ అయితే కాదు. నార్త్లో ఒక హిందీ యూట్యూబర్ అయితే ఈ వీడియోని చేశాడు. అది నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. ఈ వీడియో చూసిన చాలా మంది ఇది ఫేక్ వీడియో, ఇది ఓలా యొక్క షేర్స్ ని అలానే సేల్స్ ని పడగొట్టడానికి చేస్తున్న జస్ట్ టాక్టిక్స్ అని చెప్పి చాలా మంది అంటున్నారు. సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్ చెక్ అయితే చేద్దాం. యాక్చువల్లీ వీడియోలో ఉన్న ఒరిజినల్ వాయిస్ అయితే మనం వినే ప్రయత్నం అయితే చేద్దాం. ओला स्कूटर कस्टमर को लिए को 1 महीना हुआ था भाई, और कंपनी वालों ने सर्विस सेंटर वालों ने 90,000 का बिल बना दिया 1 महीना का लिए ठीक करने का। ये कस्टमर ने दुखी होकर परेशान होकर तंग आकर ओला शोरूम के सामने ही तोड़ दिया। 1 महीना हुआ लिए हो गए 90,000। ఆడియో క్లిప్ అయితే విన్నారు కదా. ఆ వీడియోలో అందులో ఒక వ్యక్తి వీడియో తీస్తూ ఏమంటున్నాడంటే, బండి కొని నెల రోజులైంది, ఈ లోపే బండి పాడైంది, సర్వీస్ సెంటర్లో ఇచ్చాము, నెల రోజులు సర్వీస్ సెంటర్లో పెట్టుకొని 90,000 రూపాయలు బిల్లు వేశారు. ఆ 90,000 రూపాయల బిల్లు కొన్న ఒక్క నెలలోనే ఇలా అయ్యిందని చెప్పి సర్వీస్ సెంటర్ చుట్టూ తిరిగి కస్టమర్కి విసుగొచ్చి ఇలా సుత్తితో కొట్టి తన బండిని తానే పాడు చేసుకున్నాడని చెప్పి వీడియోలో క్లుప్తంగా చెప్తున్నాడు. సో మీకు ఒక డౌట్ రావచ్చు, ఇక్కడ కొత్త బండి వారంటీ ఉంటుంది, 3 years వారంటీ ఉంది కదా, సో వారంటీలో ఎందుకు క్లెయిమ్ అవ్వలేదు, వాళ్ళు బ్యాటరీ ఎందుకు వేసారని మీకు డౌట్ రావచ్చు. అయితే దానికి నేను ఈ వీడియో చివరిలో అయితే దానికి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఓలా నుంచి డిఫరెంట్ బ్యాటరీస్కి ఏ ప్రైజులు వాళ్ళు వేస్తారో ఈ వీడియోలో చూద్దాం. మీ బ్యాటరీ 2 kW అయితే 35,000, 3 kW అయితే 65,000, అదే 4 kW వీడియోలో చూపిస్తున్నట్టు ఓలా S1 Pro అయితే 80,000. మీకు అందులో జిఎస్టీ, లేబర్ ఛార్జ్, ఇన్స్టలేషన్ ఛార్జెస్ కలిపి 90,000 అయితే వేసి ఉండొచ్చు. అయితే డీప్ డిశ్చార్జ్ విషయానికి అయితే వద్దాం. డీప్ డిశ్చార్జ్ అనే విషయం చాలామందికి తెలియదు. ఇలా జరగడానికి కారణం ఆ బండి ఆ కస్టమర్ అలా పగలగొట్టుకుని నాశనం చేసుకోవడానికి కారణం కూడా డీప్ డిశ్చార్జ్. అయితే ఈ వీడియోలో డీప్ డిశ్చార్జ్ అంటే ఏమిటి, డీప్ డిశ్చార్జ్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి అయితే డిస్కస్ చేద్దాం. డీప్ డిశ్చార్జ్ అంటే ఒక బ్యాటరీ డిశ్చార్జ్ అవ్వడం సర్వసాధారణం. ఆ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఛార్జింగ్ పెట్టకపోతే డీప్ డిశ్చార్జ్ అయితే అవుతుంది. వన్స్ ఒకసారి డీప్ డిశ్చార్జ్ అయింది అంటే ఆ బ్యాటరీ డెడ్ అయిపోయినట్టే. డీప్ డిశ్చార్జ్ ఎలా అవుతుందంటే 100% ఛార్జింగ్ పెట్టి మీరు వాడకుండా కూడా ప్రాసెసర్స్, మెయింటెనెన్స్, BMS అనే ఒక పరికరం ద్వారా బ్యాటరీ కన్జంప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. అలా జరిగినప్పుడు బ్యాటరీ మొత్తం అయిపోయాక కూడా మనం చూసి ఛార్జింగ్ పెట్టకపోతే సెల్స్ అనేవి పనితనాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు బ్యాటరీ పూర్తిగా డెడ్ అయిపోతుంది. అలాంటి సమయంలో కొత్త బ్యాటరీ అయితే వేస్తారు. ఇలా డీప్ డిశ్చార్జ్కి గురైన బ్యాటరీస్ వారంటీలో అయితే కవర్ అవ్వవు. ఆ సమయంలో ఓలా వాళ్ళు మీ ఆస్తులు అడగవచ్చు. మీ ఆస్తుల్ని అడగకుండా ఉండాలంటే ఏం చేయాలి, వారంకి పైగా మీ బండిని వాడిన పక్షాన మీ బండిని అయితే వెకేషన్ మోడ్లో పెట్టాల్సి ఉంటుంది. వెకేషన్ మోడ్ పెట్టేటప్పుడు 100% ఛార్జింగ్ పెట్టి వెకేషన్ మోడ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఎనేబుల్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు వర్ది అనిపిస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే ఈవీస్ వాడుతున్నారో మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్కి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేయండి. ఇంతవరకు మీరు ఈ వీడియోని ఓపికతో చూసారంటే కంటెంట్ ఎంతో కొంత నచ్చి ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మరొకసారి అడుగుతూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.